ఆర్థోపెడిక్స్ అంటే చాలామంది చాలా రకాలుగా అంటూ ఉంటారు. ఇప్పుడు మన హ్యూమన్ బాడీలో రకరకాల సిస్టమ్స్ ఉంటాయి. ఓవర్‌ల్యాప్ అవుతుంది. ఎందుకంటే పైన ఉండేవన్నీ ఎముకలు, లోపల ఉండేది స్పైనల్ కార్డ్. సడెన్‌గా నడుస్తూ పడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఒక్కసారిగా ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. టీనేజర్స్ వాళ్ళు ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ నుంచి, సెకండ్ ఫ్లోర్ నుంచి పడ్డ వాళ్ళు కూడా తక్కువ దెబ్బలతోటి ఎస్కేప్ అవుతా ఉంటారు. ఇప్పుడు ఇంట్లో ఒకళ్ళకి మోకాలు సమస్యలు ఉన్నాయి సార్. ఆ ఇంటిల్లిపాదలకి మోకాలు సమస్య రావటం అనేది జెనెటికల్‌గా చూడాలా? లేకపోతే వాళ్ళ తీసుకునే ఆహార పదార్థాల్లో లోపం వల్ల చూడాలా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంట్లో అందరికీ ఒకేలా పెయిన్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మేడం, ఒక రీజియన్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాంతాల్లో ఇదివరకు ఫ్లోరోసిస్ ఎక్కువ ఉండేది. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎముకలు మన మొత్తం బాడీని నిలువుగా నిలబెట్టే ఒక ఆర్గాన్స్. ఇలాంటి ఎముకల్లో రోగాలు వస్తే ఎలా తెలుస్తాయి? ఒక్కొక్కసారి కొంతమందికి ఎముకల్లో బలం వల్ల తెలియదు, వాళ్ళ జెనెటిక్స్ వల్ల తెలియదు, యాక్సిడెంట్స్ అయినా ఏమీ కావు. అలాంటి వాళ్ళు అసలు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు? లేకపోతే ఇంకొంతమందిలో చిన్న దెబ్బలకి పడిపోతూ ఉంటారు. అసలు ఎముకల్లో వచ్చే ప్రాబ్లమ్స్‌కి జెనెటిక్స్ ఎంతవరకు కారణమవుతాయి? ఎముకల క్యాన్సర్ ఎలాంటి ప్రభావం బాడీ మీద చూపిస్తుంది? ఇలాంటి ఎన్నో అంటే మొత్తం బోన్ స్ట్రెంత్ గురించి కూడా ఈ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుకోవడం జరిగింది. డాక్టర్ నరసింహారెడ్డి గారు ఉన్నారు, ఆర్థోపెడిక్స్. తనతో అడిగి డీటెయిల్‌గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆర్థోపెడిక్స్ అంటే చాలామంది చాలా రకాలుగా అంటూ ఉంటారు. అసలు ఎన్ని డివిజన్స్ ఉన్నాయి సార్ ఆర్థోపెడిక్స్‌లో? బేసికల్‌గా ఆర్థోపెడిక్స్ అంటే ఏంటంటే మేడం, ఇప్పుడు మన హ్యూమన్ బాడీలో రకరకాల సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు మెదడు అనుకోండి, అది నర్వస్ సిస్టమ్. హార్ట్ అంటే అది కార్డియోవాస్కులర్ సిస్టమ్. అట్లనే ఆర్థోపెడిక్స్ అనేది ఏంటంటే లోకోమోటార్ సిస్టమ్, అంటే చలన వ్యవస్థ. చలన వ్యవస్థతో డీల్ చేసేది ఆర్థోపెడిక్ సిస్టమ్. అంటే కాళ్ళు, దాంట్లో ఉండే జాయింట్స్, దాంట్లో ఉండే మజిల్స్, వాటికి రక్త ప్రసరణ, వాటికి కదిలించడానికి కావాల్సిన నరాలు, అండ్ కొంతవరకు వెన్నుపూస ఏంటంటే అది ఒక ఓవర్లాపింగ్ ఫీల్డ్ అనమాట. అంటే న్యూరో సర్జరీకి అండ్ ఆర్థోపెడిక్స్కి ఓవర్లాప్ అవుతుంది. ఎందుకంటే పైన ఉండేవన్నీ ఎముకలు, లోపల ఉండేది స్పైనల్ కార్డ్. కాబట్టి రెండింటి ఓవర్లాపింగ్ వ్యవస్థ. బేసికల్గా లోకోమోటార్ సిస్టమ్ అంటే కాళ్ళు చలన వ్యవస్థ. ఓకే. సో దానికి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే అది ఆర్థోపెడిక్స్ కిందికి వస్తుంది. ఆర్థోపెడిక్ మనం సర్జన్స్ బోన్స్ గురించి మాట్లాడుకోవచ్చు. మనకుండే బోన్స్, వాటి జాయింట్స్. బోన్స్ అండ్ జాయింట్స్ అయితే వాటిని కదిలియాలంటే మజిల్స్ కావాలి కదా మేడం. ఆ మజిల్స్ పనిచేయాలంటే వాటికి నర్వ్ సప్లై ఉండాలి. ఓకే. సో అట్లా అనమాట, అన్ని ఇంటర్లింక్డ్. హ్యూమన్ బాడీలో ఏంటంటే మనం ఒక గిరి గీసినట్టుగా సిస్టమ్స్ని సపరేట్ చేయలేము. అన్నీ ఒకదానికొకటి కనెక్టెడ్గా ఉంటాయి. అయితే సార్, ఇప్పుడు చిన్న వయసులోనే కొంతమందికి ఈ ఎముకలు పెరుగుతున్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా కండరాల నొప్పులు ఉంటాయి. ఇవి గ్రోత్ సైన్‌గా అనుకోవాలా? లేకపోతే ఏదైనా లోపం వల్ల కూడా ఇలా ఉంటాయి? లోపం వల్ల కూడా రావచ్చు మేడం, ఆర్ గ్రోత్ వల్ల కూడా రావచ్చు. ఓకే. గ్రోత్ వల్ల వచ్చేటప్పుడు ఏంటంటే అది యూజువల్గా జస్ట్ ప్యూబర్టీ ముందు ర్యాపిడ్గా గ్రో అవుతుంటారు. సో ఆ ర్యాపిడ్గా గ్రో ఒక 1-2 ఇయర్స్ పాటు, యూజువల్గా అమ్మాయిలు అనుకోండి 14-15 ఇయర్స్ కల్లా గ్రోత్ కంప్లీట్ అవుతుంది. అబ్బాయిలు కొంతమంది 16, 17, 18 వరకు కూడా పెరుగుతూ ఉంటారు. ఆ ర్యాపిడ్గా పెరిగే 1-2 ఇయర్స్లో వాళ్ళకి పెయిన్స్ వస్తాయన్నమాట. అయితే అవి యూజువల్గా మోకాళ్ళకి, అంటే మోకాళ్ళ చిప్పకి కొద్దిగా కింద అండ్ హీల్ బోన్ మడమ దగ్గర, అక్కడ కొన్ని స్పెసిఫిక్ స్పాట్స్లో వస్తూ ఉంటాయి. లోపాల వల్ల అంటే ఇప్పుడు డి విటమిన్ తగ్గడం వల్ల రికెట్స్ అని వస్తుంటుంది. సో దాంట్లో ఏంటంటే నొప్పి కంటే కూడా బోన్స్ అనేవి బెండ్ అవ్వటము. సో అది పెరిగే వయసులో ఎప్పుడన్నా రావచ్చు. ఆ లోపం ఎప్పుడు సంభవిస్తే అప్పుడు వస్తుంది. యూజువల్గా ఇన్ఫాంట్స్ అనుకోండి తెలియదు, ఎందుకంటే ఇన్ఫాంట్స్ ఎప్పుడు పడుకొని ఉంటారు కాబట్టి వాళ్ళలో డిఫార్మిటీస్ అనేవి తెలియదు. వాళ్ళు కూర్చోవటము, నడవటం స్టార్ట్ చేశాక డిఫార్మిటీస్ అపియర్ అవ్వటం స్టార్ట్ అవుతాయి అన్నమాట. అయితే సార్, ఇంకొకటి ఏంటి అంటే సడన్‌గా నడుస్తూ పడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఒక్కసారిగా ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. అదేంటి? ఎముకల బలత్వం కోల్పోవటమా? లేకపోతే ఇంకేమైనా సైన్‌గా మనం భావించొచ్చా? ఎముకల్లో ఇంకేమైనా లోపాల వల్ల? ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళల్లో అనుకోండి, మోస్ట్లీ ఆస్టియోపోరోసిస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు
విరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ అదే కాకుండా వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ ఒకటే కాకుండా మజిల్ స్ట్రెంత్ తగ్గుతుంది. రిఫ్లెక్సెస్ అంటే పడేటప్పుడు ఏంటంటే మనల్ని మనం కాపాడుకోవడానికే ట్రై చేస్తాం. అవును. పడ్డా కానీ ఇంపాక్ట్ తక్కువ ఉండేటట్టుగా పడటానికి ట్రై చేస్తాం. యూజువల్గా యంగ్స్టర్స్లో ఏంటంటే ఈ రిఫ్లెక్సెస్ అనేవి కొంచెం ఫాస్ట్గా ఉంటాయి. ఏజ్ వాళ్ళలో ఏంటంటే రిఫ్లెక్సెస్ స్లోగా ఉంటాయి, మజిల్స్ వీక్గా ఉంటాయి. సో వాళ్ళు పడ్డా కానీ చాలా బలంగా ఒకేసారి పడిపోతారు. కొంచెం యంగ్స్టర్స్ అనుకోండి, వాళ్ళని వాళ్ళు ఆపుకుంటారు. ఓకే. సో అందుకనే మీరు చూస్తుంటే టీనేజర్స్ వాళ్ళు ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి పడ్డ వాళ్ళు కూడా తక్కువ దెబ్బలతో ఎస్కేప్ అవుతూ ఉంటారు. అంటే బోన్స్ స్ట్రాంగ్గా ఉండడం ఒకటి, మజిల్ స్ట్రాంగ్గా ఉండడం, రిఫ్లెక్సెస్ ఫాస్ట్గా ఉండడం. ఏజ్డ్ వాళ్ళు ఏంటంటే ఈ మూడు కూడా సన్నగిల్లిపోతాయి కాబట్టి మూడు రీజన్ అనమాట ఫ్రాక్చర్స్ అవ్వడానికి. సో నాట్ ఓన్లీ ఆస్టియోపోరోసిస్, మజిల్ వీక్నెస్ అండ్ రిఫ్లెక్సెస్ అంటే ప్రతిస్పందించే టైం ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు. సో దానివల్ల వాళ్ళు ప్రతిస్పందించే లోపే డబేల్ మన కింద పడిపోతారు, ఫ్రాక్చర్స్ అయిపోతూ ఉంటాయి. ఒకసారి గాయమైన తర్వాత అది మానిపోయిన తర్వాత కూడా ఎముకల్లో ఆ పెయిన్ అనేది ఎక్కువ రోజులు ఉండిపోతుంది సార్ కొంతమందిలో. అది దేనికంటారు? యూజువల్గా ఎముకలు అనుకోండి, అంటే జాయింట్స్కి దగ్గరగా ఫ్రాక్చర్ అయ్యాయి అనుకోండి, అక్కడ ఏంటంటే మనకి ఆ ఫ్రాక్చర్ హీల్ అయ్యే ఆ అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలైన్మెంట్ కొంచెం తేడా ఉన్నా సరే ఆ జాయింట్ మీద పడే ఆ మెకానికల్ లోడ్స్లో కొంచెం మార్పు వస్తూ ఉంటుందన్నమాట. అంటే అన్ఈవెన్గా లోడింగ్కి గురవుతూ ఉంటుంది. సో దాంతో అప్పుడప్పుడు ఆ జాయింట్ పెయిన్స్ అవి వస్తూ ఉండే ఛాన్స్ ఉంటుంది. అదే ఎముక మధ్య భాగంలో అంటే జాయింట్స్కి చాలా దూరంగా విరిగింది అనుకోండి, జాయింట్స్ మీద దాని యొక్క ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. అండ్ అది కాకుండా ఏంటంటే ఎముక విరిగి అతుక్కున్న తర్వాత అతుక్కునే పీరియడ్లో ఏంటంటే మనకు రెస్ట్లో ఉంటారు ఎక్కువ మటుకు. రెస్ట్ లేకపోయినా సరే నడిచినా కానీ మామూలుగా ఉన్నంత అయితే నడవరు, కొంచెం తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మజిల్స్ కూడా వీక్ అయిపోతాయి. సో ఆ మజిల్స్ వీక్నెస్ నుంచి మళ్ళీ బయటపడాలంటే ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ ఆ స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. ఓకే. అయితే కొంతమందిలో యాక్సిడెంట్ తర్వాత సర్జరీస్ వేసిన తర్వాత ప్లేట్స్ వేస్తారు సార్. ఈ ప్లేట్స్ వేసిన తర్వాత కొంతమంది నార్మల్గానే నడుస్తూ ఉంటారు. కొంతమంది ఏంటి అంటే కొంచెం డిఫరెంట్గా నడుస్తూ ఉంటారనమాట. అదేంటి ఇంప్లాంట్స్ వాళ్ళకి సరిపడలేదని భావించాలా, లేకపోతే ఎలా మనం తీసుకోవాలి? ఇంప్లాంట్స్ అనే కాదు మేడం, బేసికల్గా ఫ్రాక్చర్ అలైన్మెంట్ పర్ఫెక్ట్గా అలైన్మెంట్ వచ్చి పర్ఫెక్ట్గా హీల్ అయింది అనుకోండి, ప్రతి ఎముకకు కూడా ఒక షేప్ ఉంటుంది. ఆ షేప్కి ఒక పరమార్థం కూడా ఉంటుంది, ఊరికే అట్లా ఆ షేపే ఉండదు అనమాట. సో మనం ఆ ఫ్రాక్చర్ హీల్ అయ్యేటప్పుడు ఆ ఒరిజినల్ ఆ అనటామికల్ షేప్ మళ్ళీ వచ్చింది అనుకోండి, వాడికి ప్రాబ్లం పెద్దగా ఉండదు. అట్లా కాకుండా కాస్త డీఫార్మిటీ తోటి కొంచెం వంకరగా అట్లా అతుక్కుంది అనుకోండి, సో దానివల్ల కొంచెం వాళ్ళ నడకలో మార్పు అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఇంప్లాంట్స్ వేస్తారు కదా, ఆ ఇంప్లాంట్స్లో ఏమైనా కేటగిరీస్ ఉంటాయా? మెటీరియల్ పరంగా చూసుకుంటే గ్రాస్గా 2 రకాలు ఉంటాయి మేడం. ఒకటి స్టెయిన్లెస్ స్టీల్వి అండ్ ఇంకోటి టైటానియం ఇంప్లాంట్స్. ఓకే. స్టెయిన్లెస్ స్టీల్ అనేవి నార్మల్గానే కొంచెం చీపర్ మెటీరియల్. ఓకే. టైటానియం ఏంటంటే కొంచెం కాస్ట్లియర్ మెటీరియల్. థియరిటికల్గా అడ్వాంటేజెస్ అంటే ఇప్పుడు యంగ్స్టర్స్లో అనుకోండి, అది వేసినా ఇది వేసినా పెద్ద తేడా ఉండదు, వాళ్ళ బోన్స్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి కాబట్టి. టైటానియం తోటి చెప్పే అడ్వాంటేజ్ ఏంటి అంటే దాని ఎలాస్టిక్ మాడ్యులస్ అనేది బోన్ యొక్క ఎలాస్టిక్ మాడ్యులస్కి చాలా దగ్గరగా ఉంటుంది అనేది దాని అడ్వాంటేజ్. ఓకే. అయితే కొంతమందిలో ఇప్పుడు వేసిన తర్వాత తీయాల్సిన అవసరం లేదు అని చెప్పి డాక్టర్స్ చెప్తుంటారు. అది ఏ సిచ్యువేషన్లో? ఈ విషయంలో ఏంటంటే కూడా డాక్టర్స్ అందరిలో కూడా ఒక ఏకాభిప్రాయం అంటే ఒక కన్సెన్సస్ అనేది లేదు. సో ఎవరికి వాళ్ళు కొంచెం గైడ్ లైన్స్ని ప్రకారం వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా అంటే వాళ్ళ ప్రాక్టీస్కి తగ్గట్టుగా, ఇప్పుడు బిజీగా ఉన్న వాళ్ళు అనుకోండి వదిలే అంటారు. సో అక్కడ తీయాలి అనేం లేదు, తీయకూడదు అనేం లేదు. కానీ కొన్ని కండిషన్స్ గ్రాస్గా చెప్పాలంటే చిన్నపిల్లలు అనుకోండి, పెరిగే వయసు వాళ్ళల్లో ఖచ్చితంగా తీయాలి. ఎందుకంటే బోన్ గ్రో అవుతూ ఉంటుంది. తీయకపోతే ఏమవుతుందంటే దాని మీద కూడా బోన్ వచ్చేస్తుంది అనమాట. సో తర్వాత తీయడానికి వీలవ్వకపోవచ్చు. సో అక్కడ ఖచ్చితంగా తీయాల్సిందే. చాలా పెద్దవాళ్ళు అనుకోండి తీయకపోవడమే బెటర్. ఎందుకంటే ఆ తీయటం అనేది ఒక అనవసరమైన సర్జరీ. దానికోసం వాళ్ళని ఇంకోసారి ఆ సర్జరీకి గురి చేయటం అనేది ఇట్స్ వైజ్ కాదు. ఓకే. అందుకని అవసరం లేదు. యంగ్స్టర్స్లోనే కొంచెం భిన్నాభిప్రాయాలు ఉంటాయి డాక్టర్స్లో కూడా. కొంతమంది తీయాలి అనేసి, కొంతమంది అవసరం లేదు, ఇబ్బంది లేనప్పుడు ఎందుకు అనేసి. అక్కడ ఏంటంటే ఇక ప్యూర్లీ సబ్జెక్టివ్, పేషెంట్ ప్రిఫరెన్స్ ఆ డాక్టర్ ప్రిఫరెన్స్ అనమాట. ఇంప్లాంట్స్ వేసిన తర్వాత కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ అనేవి చూస్తూ ఉంటాం సార్. ఇది మెటీరియల్ ప్రాబ్లమా, లేక ఆ మెటీరియల్ని బాడీ రిజెక్ట్ చేస్తుందా? ఫారెన్ చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం.
ఫారెన్ బాడీని మన లోపల బాడీ కణాలన్నీ కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటాయి అని చెప్పి. సో అలా ఏమైనా ఉంటుందా? ఆ, ఇక్కడ మెటీరియల్స్ అనేవి మేడం ఇవన్నీ కూడా బయో ఇనర్ట్ అండ్ బయో కంపాటిబుల్ మెటీరియల్స్ అనమాట. బయో ఇనర్ట్ అంటే ఏంటంటే మన బాడీ వాటికి రియాక్ట్ అవ్వదు. సో అటువంటి మెటీరియల్స్ తోటే చేస్తారు. యూజువల్గా ఇవన్నీ ఇనార్గానిక్ మెటీరియల్స్ కాబట్టి బాడీ పెద్దగా రియాక్ట్ అవ్వదు. జనరల్గా ఆ రిజెక్షన్ అనేది ఎక్కడంటే గ్రాఫ్ట్, అంటే ఇప్పుడు సపోజ్ కిడ్నీ డోనర్, లివర్ డోనర్ అనుకోండి, అవన్నీ టిష్యూస్ అనమాట. సో బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే ఆ టిష్యూస్ని వేరే ఆబ్జెక్ట్గా, ఐ మీన్ వేరే బాడీకి సంబంధించిన టిష్యూస్గా గుర్తించి వాటిని రిజెక్ట్ చేస్తుంది. ఇవన్నీ ఏంటంటే నిర్జీవమైన మెటీరియల్స్ కాబట్టి వీటికి ఇమ్యూన్ సిస్టమ్ ఏమీ రియాక్ట్ అవ్వదు. అయితే ఇన్ఫెక్షన్ అనేది ఏంటంటే మేడం అది కాదు. ఇన్ఫెక్షన్ అనేది ఏంటంటే టోటల్గా మన బాడీ అంతటా కూడా క్రిములు ఉంటాయి. మన స్కిన్ మీద క్రిములు ఉంటాయి, మన నోట్లో, మన పేగుల్లో కూడా క్రిములు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మానవ శరీరంలో మన సొంత కణాల సంఖ్య కంటే కూడా ఈ బ్యాక్టీరియా కణాల సంఖ్య ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఏంటంటే మన రోగ నిరోధక శక్తి అనేది వాటన్నింటినీ కంట్రోల్లో పెడుతుంది, ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే మియర్ ప్రెజెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది ఇన్ఫెక్షన్ కాదు. మన స్కిన్ మీద కూడా బ్యాక్టీరియా ఉంటుంది. వాటన్నిటి ఏంటంటే కమెన్సెల్స్ అంటాం. కమెన్సెల్స్ అంటే అవి ఉంటాయి కానీ మనకి ఏం నష్టం చేయవు. సో ఈ సర్జరీ అయినప్పుడు ఏంటి, మనం స్కిన్ని కట్ చేస్తాము. సర్జరీ అనే కాదు, కింద పడి దెబ్బ తగిలినప్పుడైనా సరే స్కిన్ అనే ఒక కవచం, స్కిన్ అనేది మనకు ఒక కవచం లాంటిది. అది బ్రీచ్ అవుతుంది కాబట్టి ఈ బ్యాక్టీరియాకి, ఈ సూక్ష్మజీవులకి లోపలికి వెళ్ళడానికి ఒక యాక్సెస్ అనేది దొరికింది. ఓకే. సో దీంట్లో ఏంటంటే 99% ఆఫ్ ద టైమ్స్ మన ఇమ్యూనిటీ అండ్ మనం ఇచ్చే యాంటీబయాటిక్స్ వాటిని ఇన్ఫెక్షన్ కలిగించకుండా చేస్తాయి. కానీ ప్రతిసారి మన ఇమ్యూనిటీయే నెగ్గుతుందని లేదు కదా, ఒక్కోసారి బ్యాక్టీరియా కూడా నెగ్గొచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. సో ఇన్ఫెక్షన్ అనేది ప్యూర్లీ అన్ యాక్సిడెంట్, అది బాడీ నేచర్ అట్లా ఏం కాదు. యూజువల్గా కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు, అంటే బాగా చిన్నపిల్లలు, బాగా పెద్దవాళ్ళు, వీళ్ళలో ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ కొన్ని ఫ్రాక్చర్ అయిన విధానాన్ని బట్టి, ఇప్పుడు ఓపెన్ ఫ్రాక్చర్స్ అంటాం, అంటే ఎముకలు బయటికి వచ్చి అట్లా అయినప్పుడు ఏంటంటే డస్ట్, దుమ్ము అంతా లోపలికి వెళ్తుంది. సో ఆ సందర్భాల్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎముకల్లో కూడా కొన్ని, ఇప్పుడు తొడ ఎముక అనుకోండి, తొడ చుట్టూ చాలా మజిల్స్ ఎక్కువ ఉంటాయి. సో బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది. అదే మీరు యాంకిల్ దగ్గర అనుకోండి, అక్కడ యాంకిల్ దగ్గర కాలు చూస్తే చాలా సన్నగా అయిపోతుంది. అక్కడ ఏంటంటే మజిల్స్ ఎక్కువ ఉండవు, అన్ని టెండన్సే ఉంటాయి అనమాట. సో ఆ ప్రాంతంలో బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం తక్కువ ఉంటుంది. అందుకని అక్కడ అయ్యే ఫ్రాక్చర్స్ కూడా కొంచెం హీల్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటాయి అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉన్న దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉన్న దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, రివర్స్ అట్లా. సో అట్లా మేడం, అంతే. అది బాడీ నేచర్ అనేం కాదు. అండ్ మెటల్కి మన బాడీ రియాక్ట్ అవ్వటమో కాదు, మన బాడీ మీద బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ తప్ప మెటల్ని బట్టి కానీ మన రిజెక్షన్ అనేది కాదు, ఉండదు మేడం. ఇందులో కేటగిరీస్ అంటే ప్రైస్ వైజ్ గా కేటగిరీస్ ఏమైనా ఉంటాయా సార్? ఇది మేడం, ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ ఇంప్లాంట్స్ అనేవి కొంచెం తక్కువ రేట్ ఉంటాయి, టైటానియం ఇంప్లాంట్స్ ఎక్కువ రేట్ ఉంటాయి. ఓకే. ఎక్కువ రేట్ ఉంటే ఎక్కువ పని చేస్తాయి, తక్కువ రేట్ ఉంటే తక్కువ పని చేస్తాయి, ఇలాంటివి ఏమైనా ఉంటాయా? కరెక్టే కాదు మేడం, అది పని చేయటం ఏం లేదు. అవి ఎట్లా అంటే మేడం, ఎముకకి సపోర్ట్ ఇస్తాయి. ఎముక హీల్ అయ్యే వరకు ఎముకకి సపోర్ట్ ఇస్తాయి. సో మన బోన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, ఇంప్లాంట్స్ ఎట్లా వేసినా ఏం కాదు. బోన్ వీక్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ డిఫరెన్స్. అండ్ ఏ ఇంప్లాంట్ వేసినా మనం అది అడ్వైజ్కి వ్యతిరేకంగా, అంటే ఎక్కువ మటుకు ఫ్రాక్చర్స్లో ఇంప్లాంట్స్ ఫెయిల్ అవ్వడానికి ఏంటంటే ప్రిమెచ్యూర్ వెయిట్ బేరింగ్, అంటే ఎముక పూర్తిగా అతుక్కోక ముందే బరువు వేయడం స్టార్ట్ చేసామనుకోండి, ఏ ఇంప్లాంట్ అయినా ఏమీ చేయలేదు. ఇప్పుడు ఇంట్లో ఒకళ్ళకి మోకాలు సమస్యలు ఉన్నాయి సార్, ఆ ఇంటిల్లిపాదులకి మోకాలు సమస్య రావటం అనేది జెనెటికల్గా చూడాలా, లేకపోతే వాళ్ళ తీసుకునే ఆహార పదార్థాల్లో లోపం వల్ల చూడాలా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంట్లో అందరికీ ఒకేలా పెయిన్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మేడం, ఒక రీజియన్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాంతాల్లో ఇదివరకు ఫ్లోరోసిస్ ఎక్కువ ఉండేది, తెలుసు, నల్గొండ డిస్ట్రిక్ట్లో ఫ్లోరోసిస్ ఎక్కువ ఉండేది. సో ఆ ప్రాంతంలో అంటే వాళ్ళ మధ్య కామన్ ఏముంది అనేది మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. సో ఫ్లోరోసిస్ అది దానివల్ల రావచ్చు. సపోజ్ ఆ ప్రాబ్లం లేదు అనుకోండి, ఇప్పుడు 70 ఫ్లోరోసిస్ వల్ల అయితే ప్రాంతం వాళ్ళకి రావాలి, అదే అంటాను. అందుకనే ఈ వచ్చిన వాళ్ళు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు అనుకోండి, అప్పుడు అది ఎక్స్క్లూడ్ అయిపోయింది. ఇంకోటి చూడాలి, అంటే ఏ ఏజ్లో వస్తుంది. సపోజ్ తండ్రికి 40 ఇయర్స్కే వచ్చింది, వాళ్ళ తాతకి 40 ఇయర్స్కే వచ్చింది, ఈ కొడుక్కి కూడా 40 ఇయర్స్లో అదే ఏజ్లో కొంచెం కుడియడంగా వస్తుంది అనుకోండి, మేబీ జెనెటిక్ అనుకోవచ్చు. అంటే మనకి నార్మల్ వేరే వ్యాధుల్లాగా ఈ ఎముకల్లో వచ్చే వ్యాధులు కూడా జెనెటిక్స్ ఉంటాయా? ఉంటాయి మేడం. ప్రతి
ప్రతి వ్యాధికి ఉంటాయి. కొన్నిటి విషయంలో మనకి తెలుసు, కొన్నిటి విషయంలో మనకి తెలియదు. ఓకే. తెలియదు అంటే లేదు అని కాదు, ఎంతో కొంత ఉంటుంది, ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. జెనెటిక్గా అనేది ఒకటి ప్రత్యక్షంగా ఉండొచ్చు, ఇంకోటి పరోక్షంగా ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళందరూ ఆ కుటుంబాలందరిలో బాగా ఊబకాయం ఎక్కువ ఉందనుకోండి, ఆ ఊబకాయం వల్ల మోకాళ్ళు పాడైపోవచ్చు. ఓకే. సో జెనెటిక్స్ అనేవి రిలేటెడ్ టు ఒబెసిటీ రిలేటెడ్ టు ఆర్థరైటిస్. ఓకే. అట్లా పరోక్షంగా కూడా ఉండొచ్చు జెనెటికల్గా. అండ్ ఒక ఇంట్లో ఉండే వాళ్ళు ఏంటంటే మోర్ ఆర్ లెస్ ఒకే రకమైన ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, ఒకే రకమైన వాతావరణంలో ఉంటారు. సో ఆ సిమిలారిటీ జెనెటిక్ లేకపోయినా సరే వాళ్ళు తీసుకునే ఫుడ్, వాళ్ళు ఉండే వాతావరణం ఒకేలా ఉంటుంది కాబట్టి దాని ప్రభావం కూడా కొంతవరకు ఉండొచ్చు. ఇంకొకటి సార్, మనకి జిమ్స్కి వెళ్తూ ఉంటారు కదా, ఈ జిమ్స్లో వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి కండరాలు పట్టేస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి వెన్నుముకలోని బల్జెస్ వచ్చి అప్పటి వరకు బల్జెస్ ఉండవు, అక్కడ జిమ్కి వెళ్ళిన తర్వాత బల్జెస్ అనేవి రావడం జరుగుతుంది. యాక్చువల్లీ జిమ్కి వెళ్ళేది పర్పస్ ఒకటైతే వేరే పర్పస్ అవుతూ ఉంటుంది. దీన్ని ఎట్లా చూడాలి అంటారు? అంటే ఏంటంటే మేడం, అక్కడ చేసే విధానం, జిమ్కి వెళ్ళి మనం ఏం చేస్తాం, మన గోల్ ఏంటి, ఫస్ట్ మన గోల్ ఏంటి డిఫైన్ చేసుకోవాలి. అంటే ఒక 20-25 ఇయర్స్ అబ్బాయికి వేరే గోల్స్ ఉండొచ్చు, ఒక 50 ఇయర్స్ వాళ్ళకి వేరే గోల్స్ ఉండొచ్చు, 70 ఇయర్స్ వాళ్ళకి వేరే ఉండొచ్చు. సో మన గోల్స్ ఏంటి డిఫైన్ చేసుకోవాలి. యూజువల్గా యంగ్స్టర్స్ అంటే కొంచెం మజిల్స్ బిల్డ్ చేయాలి, అపియరెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని చేస్తూ ఉంటారు. కొంచెం ఏజ్ వాళ్ళు ఏంటంటే షుగర్ బీపీ కంట్రోల్లో పెట్టుకోవడానికి, లావుగా ఉండే వాళ్ళు సన్నగా అవ్వడానికి, సన్నగా ఉండే వాళ్ళు లావుగా అవ్వడానికి కూడా చేస్తూ ఉంటారు. అయితే పర్టికులర్గా వెయిట్స్ ట్రైనింగ్ చేసేటప్పుడే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సైక్లింగ్, ట్రెడ్మిల్ లాంటివి అనుకోండి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. వెయిట్స్లో ఏంటంటే మన లిమిటేషన్స్ ఏంటి అండ్ మనం చేసే విధానం అనేవి ఇంపార్టెంట్. యూజువల్గా ఫస్ట్ ఏంటంటే వార్మప్ చేయాలి మేడం. వార్మప్ ఈ టెండన్స్ మజిల్స్ అన్నిటికి కూడా కొంచెం సాగే గుణం ఉంటుంది, స్ట్రెచబిలిటీ ఉంటుంది. వాటి టెంపరేచర్ పెరిగే కొద్దీ వాటి ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం జిమ్కి వెళ్ళగానే బాగా అగ్రెసివ్గా చేసామనుకోండి, ఈ టెండన్ టేర్స్, మజిల్ టేర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ కాసేపు వార్మప్ చేస్తే ఏంటంటే వాటి స్ట్రెచబిలిటీ అనేది పెరుగుతుంది. సో తర్వాత ఇంజరీస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు కూడా ఏంటంటే బెండ్ అయ్యి లిఫ్ట్ చేయకూడదు అనమాట. అంటే మీరు వెయిట్ లిఫ్టర్స్ని చూస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్క్వాట్ చేస్తారు, అంటే టాయిలెట్లో కూర్చున్నట్టు కూర్చొని ఆ వెయిట్స్ని పట్టుకొని అదే పొజిషన్లో నిలబడతారు. బెండ్ అయ్యి లేపొద్దు. బెండ్ అయ్యి లేపినప్పుడు ఈ డిస్క్ బల్జెస్ అవి వచ్చే ఛాన్సెస్. అలా లేపినప్పటికి కూడా కండరాల మీద స్ట్రెయిన్ పడుతుంది కదా. కండరాల మీద స్ట్రెయిన్ పడితేనే కదా వాటికి ఎక్సర్సైజ్ అయ్యేది. వాటికి ఎక్సర్సైజ్ అవ్వాలంటే స్ట్రెయిన్ పడాలి. మనం బైసెప్స్ పెంచాలనుకోండి, బాగా ఒక 10 కేజీలు పట్టుకొని ఇట్లా అంటాం, అప్పుడు మజిల్ మీద స్ట్రెయిన్ అవుతుంది కదా. మజిల్ స్ట్రెయిన్ అయితేనే దానికి ఎక్సర్సైజ్. కాకపోతే ఆ అలైన్మెంట్ అంటే బోన్స్ మీద, జాయింట్స్ మీద అలైన్మెంట్ కరెక్ట్గా లేదనుకోండి, సో ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒక్కసారి మోకాళ్ళ నొప్పుల్ని మనం ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి? చిన్న చిన్న పనులు చేస్తున్నా నొప్పులు వస్తున్నాయి అండ్ రోజుకి 1-2 అంతకంటే ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది ఆ నొప్పులు తగ్గాలి అంటే, అండ్ మన డే టు డే యాక్టివిటీస్ని అవి ఇంటర్ఫియర్ అవుతున్నాయి, రోజువారీ పనులు చేసుకొనివ్వట్లేదు అన్నప్పుడు అవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ వాటిని మనం అటెన్షన్ ఇవ్వాలి. వాటికి రీజన్స్ వేరే ఉండొచ్చు. అంటే ఒక చిన్నపిల్లల్లో దాని నొప్పికి రీజన్ వేరే ఉండొచ్చు, మిడిల్ ఏజ్లో వేరే ఉండొచ్చు, ఎల్డర్లీ ఏజ్లో రీజన్ వేరే ఉండొచ్చు. రీజన్ ఏదైనా సరే ఈ 3 ఉన్నప్పుడు, అంటే డే టు డే యాక్టివిటీస్ ఇంటర్ఫియర్ అవుతున్నాయి, బాగా ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే తగ్గుతుంది అన్నప్పుడు దానికి మెడికల్ అటెన్షన్ తీసుకుంటే మంచిది. అయితే ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు కానీ, ఏదైనా కండరాల నొప్పులు కానీ, హెడేక్కి కానీ పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ పెయిన్ కిల్లర్ నిజంగానే పెయిన్ని తగ్గిస్తుందా, బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ని ఆపుతుందా? అసలు పెయిన్ కిల్లర్స్ చేస్తున్న మాయ ఏంటి? పెయిన్ కిల్లర్స్ అనేవి పెయిన్ని తగ్గిస్తాయి కాబట్టి వాటిని పెయిన్ కిల్లర్స్ అంటాం మేడం. అట్లా అయితే వాటిలో కొన్ని రకాలు ఏంటంటే కొన్నేమో పెరిఫెరల్గా యాక్ట్ చేస్తాయి. అంటే మనకి ఎక్కడైతే దెబ్బ తగిలిందో, దెబ్బ తగలటం వల్ల కావచ్చు, ఇంకే రీజన్ వల్ల మనకు పెయిన్ వస్తుందంటే ఏంటంటే అక్కడ కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ కెమికల్స్ అనేవి పెయిన్ యొక్క రిసెప్టర్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ నర్వ్ ఎండింగ్స్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు మనకి పెయిన్ సెన్సేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద పెయిన్ కిల్లర్స్ ఏంటంటే ఆ కెమికల్ యొక్క ప్రొడక్షన్ని తగ్గిస్తాయి. సో అందుకని పెయిన్ తగ్గుతుంది. కొన్ని సెంట్రల్లీ యాక్టింగ్ కూడా ఉంటాయి అనమాట. అంటే మన బ్రెయిన్ యొక్క పర్సెప్షన్ టువర్డ్స్ పెయిన్ దాన్ని బ్లంట్ చేస్తాయి. సో ఈ పెరిఫెరల్లో ఈ కెమికల్ ప్రొడక్షన్ ఏమి చేంజ్ చేయవు, కానీ బ్రెయిన్ని ఆ నొప్పిని పర్సెప్షన్ని తగ్గిస్తాయి అనమాట. సో అట్లా యాక్ట్ చేసే మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. ఇవేంటంటే పెయిన్ కిల్లర్స్ అదే చెప్పాను కదా, ఒకటి ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది
మనం పెయిన్కి రీజన్ ఏంటో ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేయాలి. ఎందుకంటే పెయిన్ అనేది ఎప్పుడు కూడా డయాగ్నోసిస్ కాదు. పెయిన్ అనేది ఒక జబ్బు కాదు, ఒక జబ్బు యొక్క లక్షణం. అవును. సో పెయిన్ కిల్లర్స్ ఏంటంటే టెంపరీగా ఇది ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి ప్యూర్లీ మెకానికల్ పెయిన్స్, అంటే మీరు ఒక 10 ఫ్లోర్లు 10 సార్లు ఎక్కి దిగారనుకోండి కాళ్ళ నొప్పులు వస్తాయి. అవును. సో వాటికి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తగ్గిపోద్ది, అక్కడ వేరే జబ్బేం లేదు, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వటమే ప్రాబ్లం. అవన్నీ ఏంటంటే మెకానికల్ పెయిన్స్, వాటికి పెయిన్ కిల్లర్సే సరిపోతాయి. వేరే విషయాల వల్ల పెయిన్ వస్తుంది అనుకోండి, రీజన్ ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయాలి. కాకపోతే అది నయం అయ్యి నొప్పి పోయేవాలంటే కొన్ని రోజులు పడుతుంది కదా, అప్పటి వరకు ఆ పేషెంట్ని నువ్వు ఇట్లానే బాధపడుతూ ఉండా అని వదిలేయలేం కదా, అందువల్ల పెయిన్ కిల్లర్స్. అక్కడ ఏంటంటే పేషెంట్ని జబ్బు తగ్గే వరకు కంఫర్టబుల్గా ఉంచడానికి పెయిన్ కిల్లర్స్, కానీ అదే పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు. ఓకే. ఇంకొకటి సార్, ఇప్పుడు ఒకసారి పెయిన్ వచ్చిన తర్వాత మోకాల నొప్పులు కానివ్వండి, జాయింట్ పెయిన్స్ కానివ్వండి, మజిల్ పెయిన్స్ కానివ్వండి, అది కొన్ని రోజులు అట్లానే ఆ పెయిన్ ఉన్నది అంటే దాంతో సావాసం చేస్తూ కొంతమంది తగ్గిపోతుందిలే అని చెప్పి ఇచ్చేస్తుంటారు. ముఖ్యంగా ఈ మోకాళ్ళలో వచ్చే పెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అట్లా నెగ్లెక్ట్ చేయటం వల్ల రేపొద్దున్న ఎముకల మీద ఆ స్ట్రెయిన్ పడి ఎముకలు పాడయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? అంటే ఆ నొప్పికి ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళు అరగటం వల్ల వస్తున్న నొప్పి అనుకోండి, అది ఎట్లా అంటే ఇండివిజువల్ పెయిన్ టాలరెన్స్ అనేది తేడా ఉంటుంది. అవును. సో యూజువల్గా కొంచెం పల్లెటూర్లలో ఉండేవాళ్ళు, మాన్యువల్ లేబర్ ఎక్కువ చేసేవాళ్ళు, వాళ్ళ పెయిన్ థ్రెషోల్డ్ ఎక్కువ ఉంటుంది, పెయిన్ టాలరేట్ చేయగలుగుతారు. వాళ్ళు బాగా అరిగినా సరే పొలం పనులు కూడా చేస్తూ ఉంటారు. కొంచెం సిటీస్లో ఉన్న వాళ్ళు కొద్దిగా అరుగుదలకు కూడా ఇంట్లో పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే. అది కాకుండా అండ్ యూజువల్గా ఇంజురీస్ హీల్ అయిపోయిన తర్వాత కూడా కొంతమందికి నొప్పి అనేది అట్లా ఉండిపోతుంది. ఇప్పుడు ఊర్లలో చూస్తే పెద్దవాడు పాత నొప్పి అంటారు. సో జనరల్గా ఏంటంటే ఆ ఇంజురీ అయిన వెంటనే అది పూర్తిగా తగ్గేదాకా కొంచెం రెస్ట్ ఇవ్వకుండా కాస్త తగ్గగానే మళ్ళీ అన్ని పనులు చేసుకుంటూ ఉంటే ఏంటంటే కొంత నొప్పి అట్లా ఉండిపోతుంది అనమాట. అది క్రానిక్ పెయిన్ అంటారు, ఊర్లలో పాత నొప్పి అంటారు. సో ఆ అక్యూట్ స్టేజ్లోనే అది బాగా తగ్గే వరకు రెస్ట్ ఇస్తే, అంటే దెబ్బ తగిలినప్పుడు. మోకాళ్ళ నొప్పులు అట్లాంటివి అనుకోండి, వాళ్ళు పెయిన్ టాలరేట్ చేసి పనులు చేసుకోగలిగితే, ఏమేమి చేసుకోగలిగితే అవి చేసుకోవచ్చు. మీకు ఇంత అరిగిపోయింది కాబట్టి ఇంతే చేయాలి అని ఏం లేదు. ఇప్పుడు ఇద్దరు అదే చెప్పాను, ఒక సిటీ వ్యక్తి, ఒక విలేజ్ పర్సన్, సేమ్ లెవెల్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉన్నా కానీ విలేజ్ వ్యక్తి ఎక్కువ పనులు చేయగలుగుతాడు. సో ఇఫ్ హీ కెన్ హీ మే, రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, చేసుకోవచ్చు. అయితే దెబ్బలు తగిలినప్పుడు మాత్రం అది హీల్ అయ్యే వరకు కొంచెం రెస్ట్ ఇవ్వాలన్నమాట. అది పూర్తిగా హీల్ అవ్వకముందే దాని మీద స్ట్రెస్ వేయటం స్టార్ట్ చేస్తే కొంత నొప్పి అట్లా ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అయితే మనకి ఇప్పుడు మీరు అన్నారు కదా, యాక్సిడెంట్ అయిన తర్వాత ఒకవేళ నొప్పి తగ్గిపోయింది, మానిపోయింది అనేది, అంటే కంప్లీట్గా మనకి ఆ బోన్ అనేది అటాచ్ అయిపోయింది అని చెప్పి మనకు తెలియడానికి టెస్ట్ లేకుండా సిమ్టమ్స్ బయటికి మనకి ఏమైనా తెలుస్తాయంటారా? తెలుస్తాయి. బోన్ అనేది పూర్తిగా హీల్ అయిపోయింది అనుకోండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే పెయిన్ ఉండదు. సో అండ్ ఫంక్షనల్ రీస్టోరేషన్, అంటే ముందు ఆ వ్యక్తి ఏమేమి పనులు చేయగలిగేవాడో అవన్నీ కూడా చేయగలుగుతూ ఉంటాడు. సో నొప్పి ఏం లేదు అక్కడ, అంటే ఆ బోన్ మీద నొక్కినా సరే టెండర్నెస్ అంటాం, ఆ బోనీ టెండర్నెస్ ఏం లేదు అనుకోండి, ఇంకా ఫ్రాక్చర్ హీల్ అయిపోయినట్టే అనుకోవచ్చు ఎక్స్రే లేకుండా కూడా. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఎముకల సర్జరీ చేయకపోతే మనిషి చనిపోయే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అట్లాంటిదైతే ఏం లేదు మేడం, మస్కులోస్కెలిటల్ కండిషన్స్లో లైఫ్ థ్రెటనింగ్ అనేది ఏమీ లేదు. సార్, ఒకవేళ ఎముకకి ఏ టైప్ ఆఫ్ వ్యాధులు వస్తే చచ్చిపోయే వరకు వెళ్ళొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే బోన్ క్యాన్సర్స్ మేడం. బోన్ క్యాన్సర్స్ అనుకోండి, బాడీ అంతా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి అట్లా ఉంటుంది. అది తప్ప వేరే ఇప్పుడు ఫ్రాక్చర్స్ కానీ, ఆర్థరైటిస్, డీజనరేటివ్ కండిషన్స్, వాటన్నిటిలో లైఫ్ థ్రెటనింగ్ ఏది ఉండదు ఎక్సెప్ట్ క్యాన్సర్ ఒకటే.